బతికే ఉంది దూర కదులుతుంది ఈ క్యాంపింగ్ లో వచ్చేసి 24 అవర్స్ కాబట్టి 24 అవర్స్ లో 5 టైమ్స్ కామెంట్స్ అయితే అవుతున్నాయి. ఈరోజు స్పెషల్ నేను చెప్పినా కదా చికెన్. రాలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. వెనకాల చూస్తారు కదా, ఇదే బావిలో వాటర్ లేనప్పుడు మనం లోపలి వరకు అయితే దిగి అడ్వెంచర్ అయితే చేసినాం. ఆ వీడియో మీలో చాలా మందికి నచ్చింది. అంతేకాకుండా ఆ వీడియో కింద ఏమని కామెంట్ చేశారు అంటే ఇదే బావిలో 24 అవర్స్ క్యాంపింగ్ చేయండి అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం ఇదే బావిలో 24 అవర్స్ క్యాంపింగ్. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ బావిలో మనం 24 అవర్స్ సర్వైవ్ అవ్వాలి అంటే మనం వాటర్ పైన ఫ్లోట్ అవ్వడానికి ఒక ప్రాపర్ బేస్ కావాలి. అంతేకాకుండా ఈ టైం మనం స్పెండ్ చేయడానికి మనకు కొన్ని ఐటమ్స్ యొక్క అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఐటమ్స్ అయితే తెచ్చుకుందాం. రెడీ రా. Sick go, that sick go, sick go. I don't really need that sick go. Really, I don't really need that your sick go. Really, I don't really need that sick go. Really, I don't really need that. మొత్తానికి అయితే మనకు కావాల్సిన బేస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇంకా మనకు కావాల్సిన డిఫరెంట్ ఐటమ్స్ అయితే తెచ్చుకుందాం. అన్నిగా దీనికి అట్టనికి తాళ్ళు కావాలి, మనకు సర్వే అవ్వడానికి ఫుడ్ ఐటమ్స్ కావాలి, నైట్ పడుకోవడానికి రగ్గులు కావాలి, ఇంకా చాలా ఐటమ్స్ కావాలి. పార్లో పట్టుకోదాం అన్నీ. నాకైతే ఇదైతే రాలే. వీళ్ళు అన్న వాళ్ళు అయితే అలా నువ్వుకైతే రాని లైవ్ జాకెట్ వేసుకున్నా. ఎందుకన్నా మంచి పీక్ ఉన్నది, పీక్ పుడితే వాళ్ళు వస్తారని. మొన్న 2-3 సార్లు చూసిన అలా 2-3 కులమట్టలు కనబడ్డాయి నాకు. ఆ చేపలు పట్టనీకైతే నేను కూడా డైరెక్ట్గా ఒక గాలం అయితే తెచ్చుకుంటున్నా. సెటప్ మొత్తం నాదే. ఇక అలా మొత్తం ఇయ్యాలట్టించాలి రేపటిదాకా మొత్తం చేపలు పట్టడే. ఇలా అసలు నీకు పట్టచ్చా? జింగిడిగా నేనే పడతా కానీ ఊకే. ఇలా కూరగాడు చేపలు పడితే ఈ క్యాంపింగ్ లో చేపల కూర మళ్ళీ కుర్రమట్టలే డైరెక్ట్. పడకపోతే కారపొడి నూనె తిందాం అంతే. మరి ఇంకేం చేస్తాం? ఏదేమైనా ఆ రోజు కంటే ఇలా చాలా స్టేబుల్ ఉంది. ఆ రోజు ఎన్ని 2 వచ్చినాక మనం ఇంతమందికి ఒకసారి దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి లోపలికి పోయినాక ఆ రోజు 2 థర్మాకోల్ గడ్డలు ఉండే. ఇలా 16 ఉన్నాయి. దీని మీద ఎగిరినా ఏం కాదు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో మొత్తానికి అయితే బావిలో మన బేస్ అయితే సెట్ అయిపోయింది. మనకు కావాల్సిన సామాన్ కూడా ఆల్మోస్ట్ అందించుకున్నాం. ప్రజెంట్ ఈరోజు టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 9:34 అయితే అవుతుంది. ఈరోజు మార్నింగ్ 9:34 నుంచి రేపు మార్నింగ్ 9:34 వరకు మేము ఇదే బావిలో గడకపోతున్నాం. వంట, నిద్ర 1, 2 అన్ని ఇందులోనే ఇవ్వబోతున్నాయి. ఎవరికైనా ఉంటే ఫస్టే కథం చేసుకుంటారు. సరే ఎక్కినబట్టే దిగలేదు. దిగలేదు మరి సరే దిగినబట్టే ఎక్కలేదు. ఎందుకు నీకు చేపలు పట్టినా ఇయ్యాల చేపలకు 2 డిన్నర్. ఇంతకుముందు మేము ఇంట్రో తీసుకున్నప్పుడు చూసినాం ఒక 2-3 తలలు కొట్టినాయి. మేబీ పడతాయి ఇవాళ.
ఆల్మోస్ట్ క్యాంపింగ్ చేసి చాలా రోజులు అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ లోపలికి అయితే వచ్చేసినాం. బాగా ఉడకపోస్తుంది, వర్షం అయితే లేదు. ఈ బోట్ని అటు ఇటు పోకుండా చూసుకోనికే సరిపోతుంది మాకు సగం. సో దీనికి అటు సైడ్ ఇటు సైడ్ తాడు కడతామన్నా కదా, దాని తర్వాత కడతాం. ఇప్పుడు కట్టినట్టు అయితే ఎండకు మళ్ళీ వర్షం కాదు. దీంట్లోనే మంచి ఇప్పుడు ఒక నీడకున్నాం, చల్లగా ఉంది. ఏదవరా చాయ్ పెడదామా? సో ఎండలో చాయ్ తాగాలి. చాయ్ తాగితేనే ఉడకపోతే తక్కువ అవుతుంది. ఘోరం ఉడుకుతుంది అసలు, మొత్తం అంగి మొత్తం పచ్చి అయింది. తేజ ఎట్లా చాయ్ తాగాడు. సో ఇప్పుడు మా ముగ్గురం మందం పెట్టుకుంటే అయిపోతుంది. మెల్లగా అంటాడు, ఇప్పుడు లోటాకి తెచ్చుకోలేదు మెల్లగా అంటాడు అన్న నాకే చాయ్. నాకు నాకు బ్రెడ్ ఆమ్లెట్ ఇక ఫైనల్ ఇడిద్దాం. ఆ క్లిప్ వేస్తా చూడు రీ. ఇప్పుడు వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేస్తుంది. దానిలో ఫైనల్ ఇడి దాకా నేను బ్రెడ్ ఆమ్లెట్ తీసుకొచ్చిన ఇంతంతా. దాంట్లో సుంచి కూరగాయలకి ఇచ్చిన సామాతానికి ఇస్తాడని చెప్పేసి ఇప్పుడు నాకు తీసుకోవాలి కావచ్చు మరి ఆవేడు. లేదన్న పాము అలాగే వచ్చి రొప్పడు ముడి కాదు. ఇప్పుడు అదే భయం అయింది నాకు. దాన్ని మనం ఏం చేయలేము, ఏం కనబడతలేదు. రాళ్ళ అనుకుంటే అదే భయం అయింది. ఒకటిసారికి చూస్తానికి అలాగే వచ్చి రొప్పమని వచ్చి ఇట్లా అన్నారు అనుకో కదవే. ఇక అలా ఏం కట్టరాదు, ఇక్కడ ముడికి వేసింది అనుకో మొత్తం కట్టాలి. అది కట్టినా వేస్తే ఆగదు. Ever since you came into my life, it felt so good, it felt so right. మీకు అందరికి తెలియని విషయం ఏంటిదంటే తేజగాడు ఇక్కడ కూడా కాదు, మహారాష్ట్ర. అందుకే మీకు తెలుగు సగం మాట్లాడరాదు. మీలో గమనించడం లేదు. ఎందుకంటే చెప్తా జోక్. మొన్నక సబ్స్క్రైబర్ వచ్చిండు, వచ్చేవారు పలా అన్న తేజది మాటనే అంతనా. ఆడు మహారాష్ట్ర మరాఠీ మంచి వస్తుంది దీనికి. ఎప్పుడైనా మరాఠీలో పాట పాడిపిస్తాం. ఎవరు ఒక పాట పడరు మరాఠీలో? మరాఠీలో మాట్లాడితే సిగ్గుపడతాడు. I love you so. I love you so. Don't you know, don't you know, no, no, don't you know, don't you know, don't you know, no, no, that I love you so. Even in the middle of the night you shine so bright. ఎవరు ఉండొచ్చు ప్లానింగ్ మరి. తాగురా ఫస్ట్, చక్కెర ఎందుకు రా, దాని టేస్ట్ కూడా వేయలే. టేస్ట్ చేయి తక్కువ ఉంటే అప్పుడు పోసుకో, షుగర్ వచ్చి మిగతా ఆయన. మరి పాలు ఎక్కువ నీళ్ళు పోసుకో మరి. ఈ ఎండాకాలంలో చెమటలు గారంగా బాయిలో ఈ గరం గరం చాయ్ వేసేస్తున్నాం. ఇక ప్యాకెట్ హాఫ్ లీటర్ పోతుంది. పొంగి పొంగి అంత పాలేమైనట్టున్నాయి. పొంగి పొంగి అంత పాలేమైనట్టున్నాయి. I love you so. I love you so. ఏవరా రే తేజగా పప్పు తినొచ్చినట్టున్నా మొత్తం వాడు వచ్చిండు. అది బాయ్ వాసన ఏ వాసన అర్థమవుతుంది. ఈ క్యాంపింగ్ లో వచ్చేసి 24 అవర్స్ కాబట్టి 24 అవర్స్ లో 5 times కామెంట్స్ అయితే చదువుతున్నా. ఇప్పుడు ఫస్ట్ టైం కామెంట్స్ అయితే చదువుతా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంటిదంటే శివం అని అయితే కామెంట్ చేసిండు. ప్రాంక్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. సో మన లాస్ట్ టైం చేసినాం కదా కొన్ని ఒక సిరీస్ లెక్క నడిపించినాం. అది నాకు తెలిసి 60% పీపుల్స్కి అయితే నచ్చింది, బాగానే సపోర్ట్ వచ్చింది. మళ్ళీ ఆ వీడియో పెడితే కూడా 50K 60K ఇట్లా పోయినాయి వ్యూస్. కాకపోతే మళ్ళీ చాలామంది ఒక 40% పీపుల్ వద్దు అని చెప్పేసి కామెంట్ చేశారు అనమాట. సో దానికోసం దాన్ని ఆ విధంగా ఆపేసినాం. మళ్ళీ మీరు కావాలని చెప్పేసి ఎక్కువ డిమాండ్ కనుక వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ కంటిన్యూ అయితే చేద్దాం. సెకండ్ వచ్చేసి మెనేకా అయితే కామెంట్ చేసిండు. ఫ్రీ ఫైర్ రియల్ లైఫ్ లార్డ్ ఆడండి అన్నాట. ఆడచ్చు, రియల్ టైం ఎట్లా ఆడతారా? దాన్ని ఏమేమిటో చూసుకొని ఆడాలి. ఇది ఫ్రీ ఫైర్ బ్యాచా? ఫ్రీ ఫైర్ ఆడతావు నువ్వు? పబ్జీ ఆడవా? పబ్జీ నీ ఫోన్లో సపోర్ట్ అవుతుందారా? అప్పుడు ఆడినా, ఇప్పుడు ఆడలేము. సో మాలో చాలా మంది పబ్జీ ప్లేయర్సే ఉన్నారు. అయినా సరే మీ డిమాండ్ వచ్చినట్టు అయితే రియల్ లైఫ్లో ఫ్రీ ఫైర్ లెక్క కాస్ట్యూమ్స్ తయారు చేసి మొత్తం అవన్నీ తయారు చేసి ఆడడానికి ట్రై చేద్దాం. మొన్న ఇక్కడికి పోయినప్పుడు ఫ్రీ ఫైర్ ఉన్నట్టే అనిపించిందిరా. ఫ్రీ ఫైర్లో మనకు వేరే హౌసెస్ అవి ఉంటాయి కదా, మనకు అబౌండెడ్ బిల్డింగ్స్ మనం ఆడిపెట్టిన ఆడి పోయినా సేమ్ అట్లే ఉంటుంది. అక్కడ లెక్క వేయచ్చు, ఏమైనా బాక్సులు అవి పెట్టి ఏమైనా వెపన్స్ లెక్క మనం క్రియేట్ చేసి అక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు ఏదైనా స్టోరీ మీరు అన్నట్టుగా. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రాజు 9420 అయితే కామెంట్ చేసిండు. చాలా పెద్ద ఉంది, కాకపోతే కొంచెం పాజిటివ్ ఉంది. వినండి.
హాయ్ నవీన్ అన్న, గుడ్ మార్నింగ్. డే బై డే చాలా ఇంప్రూవ్ అవుతుంది చాలా అన్న. ఇలాగే ఏదో అలా చేస్తున్నామని కాకుండా చేసే పనిలో నిజాయితీ, కంటెంట్ కోసం చాలా కష్టపడుతున్నారన్న. మరియు మీ వీడియోస్ చాలా బాగుంటాయన్న. ఇలాగే ప్రాంక్ వీడియో కోసం ఎంతమంది వెయిటింగ్, 24 hours మినీ వ్యాన్లో క్యాంపింగ్ కోసం ఎంతమంది వెయిటింగ్, సీక్రెట్ రూమ్ ఛాలెంజ్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని చెప్పేసి కామెంట్ చేసాడు. ఇప్పుడు నేను చదివిన ఈ 3 కామెంట్స్లో మేబీ ఈ వీడియో పడక ముందుకే ఇంకా వేరే ఏదైనా వీడియో రావచ్చు, లేకపోతే ఈ వీడియో తర్వాత కూడా వీడియో రావచ్చు. నేను అడిగినందుకన్నా ఆ 3 వీడియోస్ నేను రాసి పెట్టి కూడా కంపల్సరీగా తీయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫైనల్ ఇవి నేను ఫస్ట్ చదివిన కామెంట్స్. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా కొన్ని యాక్టివిటీస్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కామెంట్స్ అయితే చదువుతా. అందులో మీది కూడా రావచ్చు. వీడియోని అయితే చూస్తూ ఉండండి. రెడీ టు రేస్. నీ గాలి మనం దీనికంటే పెద్ద ఉంది కదా, ఇంకోటి కూడా ఏడుకుందాం. లోపలికి పోయింది అనుకో, లోపల కొరమటలు తిరుగుతాయి, మ్యాక్సిమం పడే అవకాశం ఉంటుంది. వాడు ఎందుకు చెప్తుంది తెలుసా అవన్నీ? చేపలవర్ కాదు, ఒకవేళ వాడితే చిరుతామంటాడు. నేను కాల్చుకుంటే పిల్లలు పెట్టుకుని కాల్చుకుంటే ఇవ్వలికే నేను 2 పడితే నాకు ఒకటి. నువ్వు బ్యాలకే స్టిక్ తీస్తుంటే ఇట్లా తీసి నీకు ఇయ్యలేనా? నువ్వు ఇట్లా నాకు చేతికిరా. తనకైతే గాలం అయితే సెట్ అయిపోయింది. ఒక పిండి కలుపుకొని అయితే అయిపోయా కథం. ఇంకేమైనా ఫుడ్ ఐటమ్ చేస్తే కూడా ఫుడ్ ఐటమ్ వేస్తే దానిగా వెరైటీ గిదాంతో కలుపు పిండి మౌంటైన్ ఏ అది నచ్చది, దానికి కౌసు కాలే. ఏమో కౌసేరు ఉన్నాను, గుడ్లేరు ఉన్నాయని, గుడ్లేరు ఉన్నాయని లేవారా గుడ్లేరు ఉండగా ఆడ 3 ఒకటి మీద పెద్దది ఉంది. మేము ఆల్రెడీ దిగేటప్పుడు చూసిన గిడ ఉంది. అదే నాకు బాగుంది. ఇంతకుముందు మనం ఎప్పుడు ఏదో వీడియో చేసినప్పుడు ఈ కాయల మీద ఉండే, కాయల మీద గిడ పెద్దది గోపురం అమ్మినప్పుడు. అదే ఇప్పుడు గచ్చడి ఉన్నది, మళ్ళీ ఇచ్చినట్టున్నది. అది మంచిగా తింటుంది, కూసబెడుతుంది. దానికే ఉంది మంచిగా. Olha a fogueira no arraial, dança agora o meu São João. Tem quadrilha pra dançar, viu? అయితే అరియాలా అయిందనా? అయ్యో ఎంత మంచి కలిపిన చూడు. మన కలపవారికి ఇట్లా ఆడవాళ్ళు కలుపుతారు, నేను కలుపుతా. ఫిషింగ్ అప్పుడు ఎవరు కలుపుతారు? నేను కలిపిన, నువ్వు అంటది ఫోటో ఉంటది పక్క పక్క. నేను కలిపినట్టయితే నేను కలిపిన ఫస్ట్ అటెంప్ట్ కు నేను కలుపుతా. ఇక తర్వాత ఎట్లా బిజీ ఉంటామని వానికి అప్ప చెప్తాం అంతే. ఫస్ట్ మనం పోయినప్పుడు నేను కలిపిన. మన లాస్ట్ టైం ఫిషింగ్ పోయినప్పుడు తేజ గాని కాలు కాలింది, అగ్గి మీద కాలు పెట్టిండు. నిజంగా కాలిందారా? చూసుకుంటా పోవాలి అందుకే కింద. చెరువు కాడి పోయినప్పుడు కొంచెం జాగ్రత్త ఉండదు. ఎవరు చెవుకేశ్వరు అయిందా? For the first time in ages, I wake up and don't hate it. I guess I found some peace. Through the day to the evening, without shouting and screaming, something new to me. Alone without being lonely. ఏమైనా అర్ధగంట అవుతుంది, ఒక చావట పడేస్తున్నా నీకు. ఇదే నేను వాడుతుంది పడరా మంచి కాదు. ఎట్లా వాడతారు ఎట్లా వాడతారు రేపు? ఇట్లా ఎట్లా ముందు ఎట్లా కూర్చో వీడు ఏంగానే అటు ఉడుతూనే ఉన్నారు. ఈడ పడతాయి అసలు పడతా Give it time, things will settle. Just a face till it's better, yeah. Heard it all before. Even though we were toxic, feels the most when you've lost it. That's just how it goes. ఇంత ముందుకు మనం బావిని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి బావి లోపల దిగినాం కదా. అప్పుడు వాటర్ లెవెల్ వచ్చేసి చాలా లోపలికి ఉండే. మనం మెట్లు దిగి తాడు కట్టుకుంటూ పోయినాం కదా. ఇప్పుడు అంత ఇబ్బంది లేకుండా నార్మల్గా అయితే వచ్చేసాం. ఇప్పుడు మీరు చూడొచ్చు వాటర్ లెవెల్ ఎంత పైకి ఉందో. ఇక్కడ నుంచే సింపుల్గా ఇక్కడ దాకానే ఉంది. ఆ రోజు డింపేయాడు ఇవి రాళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ దిగిన తర్వాత కూడా ఈ గోడ మనకి ఇంకా అంత లోపలికి ఉండే. ఇలా అంత లేదు. మీకు అచ్చడి పెడితే కనబడుతుంది చూడరు. ఈడ సగం కూడా మొత్తం ఇంకా ఘోరంగా లోపలికి ఇప్పుడు లోపలికి ఉండే. ఈ పొక్కలు చూసే భయం అవుతుంది. ఇళ్ళకి ఏమైనా దుంకుతుందేమో అన్నట్టు కూర అన్నట్టుగా. మొత్తం వెరైటీ ఉంది. గిడికి పెద్ద పెద్ద కప్పలు తిరుగుతున్నాయి. అవి ఒకసారి అట్లకి వెళ్ళి దుంకుతున్నాయి, ఒకసారి ఇట్లకి వెళ్ళి దుంకుతున్నాయి. అని చెప్తున్నాయి. నీ పక్కన దుంకేయారా? అప్పుడు దుంగినప్పుడు దింపిగా దుంకుతావారా? కొంచెం హైట్ ఉంది. అయ్యో కంత కొనగలడ్డాడు. ఏదేమైనా మా టీంలో కొన్ని అంటే ఎవరితోడు ఐదోడు వాళ్ళతోడు అవుతాయి. ఇటువంటి కొన్ని ఎక్స్ట్రీమ్ వాంతోడే అవుతాయి. దీని కొనకు నిలబడరా, నిలబడరాడా?
సలాగా ఉచ్చగల మరి ఆయన నిలవాడు మేము ఊపుతాం. అప్పటి నుంచి బాయిలోనే ఉన్నాం, అదొకటి యాక్టివిటీ చేస్తున్నాం, కానీ ఇప్పటి వరకు ఒక గేమ్ కూడా ఆడలేదు కదా. ఇప్పుడు ఒక గేమ్ అయితే ఆడతాం. అది ఏంటంటే రాక్ పేపర్ సీజర్. ఫోటో ఎట్లా అయిపోదా ఏం తింటున్నావురా? ఏంటి తినేది? ఎక్కడరా? ఎప్పుడు తిన్నారా? రాకవే మరి తాకుతున్నారా? ఇట్లా కొట్టలేవు, ఇట్లా గుద్దాం. నన్ను ఎట్లా కొడతారు చూడాడు గట్టి తాకితే చెయ్యటం ఉంటది ఇక్కడ చూపిరా. ఇట్లా ఓ బండ దగ్గర అది కర్రెప్పర తెల్లప్పర కూడా ఏర్పడదు. రెడీ? రాక్ పేపర్ సీజర్. దొరికిర్రా ఇద్దరు. ఇద్దరు రాయి పేపర్. రాయి పేపర్ గుర్తుంది. పేపర్ రాయికి ఎట్లా గుర్తుంది? ఆగరా జింగిరిగా. ఈ రాయి మానేస్తాడు ఇప్పుడు. అది పిచ్చా నువ్వు. కరెక్టే రాజు. కాదన్నా కాదన్నా రాయి పేపర్ రాయిగా ఎట్లా గుర్తుకుంటుంది? నీకు రాక్ పేపర్ సీజర్ ఆడచ్చా? ఆడచ్చు నాకు. మరి కత్తెర కత్తెరనేమో కత్తెర అదే ఇదేమో రౌతేమో కత్తెర ఆగరా. నువ్వు చాలా భయపడుతున్నావు. ఇది వేసిన గేస్తా తాకలేనికి. అమ్మా నువ్వే కట్టినారా? మళ్ళీ దొరుకుతాడు, గేమ్ లో దొరుకుతాడు. కమాన్ రెడీ? రాక్ పేపర్ సీజర్. ఇప్పుడు ఏం పెట్టలేదు, ఏం పెట్టలేదా? వాళ్ళ కమాన్. రాక్ పేపర్ సీజర్. దొరికిరా మళ్ళీ ఇద్దరు దొరికిరా. దరి కమాన్. జబ్బలేపక్ కమాన్. అన్న దొరుకుతున్నారా? రాక్ పేపర్ సీజర్. గిట్టు ఈ జబ్బ కింది పెట్టు, ఈ జబ్బ కింది పెట్టు. సాధ్యం. అవురు రాక్ పేపర్ సీజర్. పగ తీసుకురుగా. కమాన్. రాక్ పేపర్ సీజర్. నిన్ను రాక్ అర్థం కంటిన్యూ. రాక్ పెట్టబోయే కొట్లే. రాక్ పేపర్ సీజర్. అమ్మా ఒక రౌండ్ పోయిందిరా. రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. రాయి పేపర్ కట్టిగా. రాయి పేపర్ కట్టిగా. రాయి పేపర్ కన్నా ఫస్ట్. రాయి కత్తెరకి రాయి గుర్తుంది. పేపర్ పేపరా రాయి గుర్తుంది. రాయి కత్తెర గుర్తుంది. కత్తెర పేపర్ చేస్తుంది. పేపర్ రాయి గుర్తుంది. రాయి రాక్ పేపర్ సీజర్. దొరికిందా? నేను ఇద్దరం కొట్టాలి. దిశ ఇటు అడుగు జర్రలా. బాయిలా మేము అటు ఇటు మూవ్ అవుతా ఉంటే ఒక చిన్న జెర్ర అయితే కనబడ్డది. అది వాటర్లో తట్టుకోలేకపోతుంది, అంటే ఈత కొట్టుకుంటే అటు ఇటు ఆగమవుతుంది. దానికి జీవనదానం చేద్దాం, గడ్డకేసేద్దాం దాన్ని. సరేగా బతికే ఉంది దూర. కదులుతుంది బయట తాగురా, బయట ఇస్తాడ్రా, బయట ఇద్దరు కానీ కింద పడేటట్టు. ఇగో
ఏదిరా దానికోంది మళ్ళీ ఇళ్ళకి వస్తుంది అది. పోయింది పోయింది. సో మొత్తానికి అయితే ఏమన్నా కానీ మనకి సంబంధం లేదు ఎటోది కుడుతాడు జింగిరిగాడు. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర 2 అయితే అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే లంచ్ కోసం ఈ ప్యాలాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. డైరెక్ట్ డిన్నర్కి రైస్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఓన్లీ ప్యాలాలే. దానికోసం కూరగాయలు ఉల్లిగడ్డలు కడిగి చేస్తుండం. ఇప్పుడైతే వీటిని కలిపి మంచిగా తింటాను. అరే కారపొడి ఎక్కువ కావాలా తక్కువ కావాలా? కావాలి. నార్మల్ స్పైస్. నార్మల్ స్పైసీ ఎక్స్ట్రా స్పైసీ కావాలి ఏంటిది? ఎక్కువ స్పైసీ. ఎక్స్ట్రా స్పైసీ ఓకే. సాల్ట్ సాల్ట్ ఓకే. ఎక్స్ట్రా సాల్ట్. ఎక్స్ట్రానా లేకపోతే సాల్ట్ ఏంటిది? ఉప్పు. నువ్వు కడియారా ఆగడు బస్ నడిపిస్తాడు వెనక వచ్చి ఎగురుతాడు గట్లది. దీని ఐడియా లేదు. మౌంటైన్ డ్యూ విన్నారా? తాగుదాం. ఏ ఏ ఏ ఏ రావు నన్ను పోయమన్నారు బాయిలోనే బర్రబడితే బర్రబడితే బాయిలోనే బర్రబడితే గానం చూపిస్తున్నా. బర్రె పడితే నువ్వు బర్రె పడితే అంటే పడుతుంది. రావా కాకి 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 కర్ర కాకి బాయిలోనే బాయిలోనే బాయిలోనే. దీని తర్వాత రాదు ఎవరికి. వీళ్ళు ఇంకొని వాడతారేమో అంటే అది వాడతలేరు. మీరు కొట్టుకొని తావండి. కొట్టి కొట్టి ఏళ్ళు మాడతాయని మాట్లాడేది తాగుతాం. ఓకే దానికన్నా ముందు దానికన్నా ముందు మిరకాయనారా? ఏడు దొరికినారా? నోట్లో ఫ్రెష్. ఆల్రెడీ ఫస్ట్ అయిపోయి తాగినది. వాడు రోజు మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు అంచుకి ఏం లేకుండా తినడాడు. నువ్వు ఒక్కడనా ఈయనే దింపి శేఖడు ఏం తెచ్చుకుంటారు అంచుకి? నా కోసం ఒక భారత్ పొట్లము వాళ్ళకేమో పాస్తా. జింగిడిగా దుడ్డిని పోతేనేమో తిట్టిరు. ఇప్పుడేమో అన్న వాళ్ళు మొత్తం మూడు ఎంత తోటి ఉంది అంత తోటి అది. చేతిలో ఉన్న నలుగురికి బాగుండి చేసినాం. ఎడికి డింపేడు వచ్చిండు మెల్ల వాని కింద పిచ్చికని చేసినాం. అది తీసుకురా వాడు ఎక్కడ కూర్చొని ఇస్తారు రూపాయని. పైకి ఎట్లా చూడు అదే తాడు పట్టుకొని దిగిండు. మళ్ళా వచ్చినా ఇక్కడ కూర్చొని తిస్తున్నాయి. దీని పని అయ్యేముందిరా. ఇష్టం ఉన్నప్పుడు వస్తుండే ఇష్టం ఉన్నప్పుడు పోతున్నాడు. ఎంజాయ్ చేస్తుండే కదా. ఏదైనా ఐటమ్ ఉన్నప్పుడు వస్తుండు తినడానికి. ఐటమ్ అయిపోగానే పోతుండు. అంతేనా? బుగ్గ శేఖర్ కుక్క శేఖర నాకు కుక్క శేఖర పెట్టినాడు. ఎట్లుంది? ఉప్పు ఉప్పు సో మొత్తానికి అయితే మన పేలాల గడుపు రెడీ అయిపోయింది. ఇలా పోసినప్పుడు నిండా కనబడవచ్చు. ఇప్పుడు మీకు సామే కనబడుతున్నాయి కావచ్చు. ఎందుకంటే ఇవాళ దాకా ఒక చిన్న క్లిప్ అయితే ట్రై చేసినాం. ఆ గ్యాప్లో పేలాలు అయితే అయిపోయినాయి. చిన్న క్లిప్ నేను తలిగినాం ఇక మొత్తం. సో ఇప్పుడైతే కొద్దిగా
కారమైనవి కానీ భలే ఉన్నాయి. ఆ క్లిప్ ఏంటిదో డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో తెలుగు అడ్వెంచర్స్. మళ్ళీ ఇదే గ్యాప్లో ఈ జింగిడియానికి నరం పట్టుకుంది ఎటో ఆమాన్ చేసిండు, అట్లా కూడా ఆ ఫుటేజ్ తీయలేదు. కారం అవుతున్నారా అదే లేదా ఎందుకు ఛాయానంగా అయితే లేదా కారం అయితే పోచాలు నాలుగే కారం అవుతుంది అయితే లేదా అవుతున్నా మరి ఎందుకు నువ్వు బలిమిటికి ఏమైతే బంద్ చేసి సాలిగా దేవకు బాగా కారం తింటే ఇప్పుడు మళ్ళా బయటికి వెళ్తావు మరి ఇబ్బంది అయితే వద్దు. మళ్ళీ మనం ఎన్ని ఉండాలి రేపటి వరకు. ఆల్రెడీ సరిసినాం సరిసే కాడికి మేము ఇద్దరం సగం మేమే తిన్నాం. బాగా అనుకో ఇంకా కరగదు కానీ కర్ర ఉండేది తెల్ల ఉండేది, తెల్ల ఉన్న పడగొట్టే ఉందా, తెల్ల ఉన్న పడగొట్టే ఉందా. ఇంతసేపు బాయిలో తిరిగి కూడా చేపలని తిరిగితే ఒక్క చేప వాళ్ళు మాకు లాస్ట్కి ఒక ఎంట్రీగా అయితే కనబడ్డది. కూరగాయ ఇప్పుడు ఎంట్రీగా అని పడతా అని పోతుంది, మరి పడతా లేదు చూద్దాం. పిండి దాని దగ్గర పోయింది అనుకో కంపల్సరీ పడుతుంది అది. ఆకు తీసే భయపడుతుంది అది. అది ఇకటట్టుంది మా చేతి చూసినవరా కదా అని అది మొత్తం మరి నువ్వు గీడు చూసిండుగా. నేను చూసా కవర్ చేసుకుంటున్నావు చూస్తే మళ్ళీ ఇదే కవర్ చేసుకుంటున్నావు. నేను చూసిన మంచిగా కప్పలు పట్టాలి చేపలు పడతారు ఇలా ఏ ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం కామెంట్స్ అయితే చదువుతున్నా. మనం అప్పుడు బాయిలోకి దిగినాం కదా, ఆ వీడియో కింద వచ్చిన కామెంట్లు అయితే చదువుతున్నా. ఇందులో టాప్ కామెంట్ వచ్చేసి ఏంటిదంటే, ఆ రోజు బాయిలోకి దిగేటప్పుడు డింపేడు అక్కడి నుంచి పట్టుకొని దిగిండు కదా, వాడిని ఉంచుదామా తీసేద్దామా అని చెప్పేసి కామెంట్ అయితే చెప్పినా అనమాట. ఎందుకంటే అప్పుడు చాలామంది కామెంట్ చేసారు అని తీసేరని చెప్పేసి. ఇప్పుడు దానికి సంబంధించిన కామెంటే టాప్లు ఉంది. షరోన్ అని చెప్పేసి కామెంట్ చేసాడు. ఎవరు చెప్పారు బ్రో డింపిని తీసేయని, హీ ఈజ్ గుడ్ పర్సన్, కంటిన్యూ చేయండి, తాతతో ఫుల్ ఫన్ ఉంటుంది అట. 124 మెంబర్స్ లైక్ చేసిర్రు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి సిద్ధు అయితే కామెంట్ చేసిండు, వెరీ గుడ్ మార్నింగ్ బ్రో, వంశీ అభిమాని ఇక్కడ అన్నాడు. కూరగాడు నెలకు 15 రోజులు వచ్చినాయని మనకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. నెల మొత్తం వస్తే ఇంకా మస్తు ఉంటుండే. మీకు కనబడేది ఒకటే రోజు మీరు 2-3 వేలు తీశారు కదా, ఎప్పుడు వస్తుంది మీకు కనబడేది కదా. మరి నెల రోజులు వచ్చి ఉండే ఇంకా మీరు కూర ఫ్యాన్స్ అని పెడుతుంటారు కారా. 15 రోజులు రియల్ చెప్తున్నా, 15 రోజులు 19 రోజులు రాలే పోయే నెల, అంత ముందు 12 రోజులు రాలే. నిన్న మొన్న కూడా 2 రోజులు రాలి వచ్చాడు. పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పుడు రాడు, కానీ పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పుడు రాడు, వచ్చేప్పుడు మంచిగా వస్తారు. నేను ఎంజాయ్ చేసే టైంలో వచ్చిండు, వెళ్ళి వచ్చి జాడిండు. నెక్స్ట్ వచ్చేసి మల్లేష్ బ్రో అయితే కామెంట్ చేసిండు, ఏంటంటే సూపర్ వీడియో, ఈ టీంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క టాలెంట్ ఉన్నది. రాజా వీరికేం టాలెంట్ రా ఇగో ఏమేమి టాలెంట్ ఉందో మీరే కామెంట్ చేయరు, మరి అదేంటో చూద్దాం. మల్లేష్ బ్రో ఇంతగానో కామెంట్ చేసినావు కదా, ఆ టాలెంట్ ఏంటో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి సాయి కుమార్ అయితే కామెంట్ చేసిండు, హార్డ్ వర్క్ టీమ్ వర్క్ గుడ్ అని చెప్పేసి కామెంట్ చేసాడు. హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్, అది రోజు భలే అనిపించింది, ఏదేమైనా ఏదో అడ్వెంచర్ చేసినట్టు. ఈ బాయిలోకి దిగినాం కదా, సేమ్ అటువంటి వీడియోనే ఇంకొకటి మేము క్యాప్చర్ చేసినాం, సేమ్ అదే విధంగా అడ్వెంచర్గా ఉంటుంది. ఆ వీడియో చూసినట్టు మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఇవి వచ్చేసి నేను సెకండ్ టైం ఏవి అదే అదే ఘోరం అది, అంటే చేస్తారు కావచ్చు కానీ కవర్ చేసుడు కష్టం. మేమే ఘోరం భయపడ్డాం, ఇంకా అన్న వాళ్ళు ఘోరంగా డేర్ చేసిరు. దానిలో డింపి నేనే ఉంటాం మళ్ళా. సో ఫైనల్ ఇవి గాయస్ నేను సెకండ్ టైం చదివిన కామెంట్స్.
మళ్ళీ కొద్దిగా ఏదైనా యాక్టివిటీ తర్వాత థర్డ్ టైం కామెంట్స్ అయితే చదువుదాం. ఎటువంటి మీకు 5 times కామెంట్స్ అయితే చదువుతాం. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. ఈ గేమ్ లో విన్నర్కి వచ్చేసి తేడే మేడే. ఎవరైనా ఒక్కరే గెలుచుకుంటారు. ఎట్లా నాకే రాదు ఎక్కువ మైండ్ గేమ్ ఏంటి తెలుసా? ఇట్లా నాలుగు డబ్బాలు ఉంటాయి, 3 డబ్బాలు ఉంటాయి కదా. ఆ 3 డబ్బాలలో ఎవరు ఫస్ట్ కలిపితే వాళ్ళది. ఇది తెలుసారా మీకు? ఇట్లా ఇంటూలు క్రాస్లు ఉంటాయి చూడు. ఒకవేళ బ్లూ కలర్ అన్ని గిట్ల వచ్చినాయి అనుకో వీడు విన్ను. ఒకవేళ బ్లూ కలర్ అన్ని గిట్ల వచ్చినాయి అనుకో వీడు విన్ను. ఒకవేళ గిట్ల వచ్చినాయి అనుకో వీడు విన్ను. వాడిని పెట్టనీయదు. వీటితో ఇట్లా 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 గేమ్ ఆడాలి. ఆడచ్చా? చూస్తా ఆడతా. గెలిస్తేనే ఇది మరి. నలుగురం ఉన్నాం కాబట్టి ఎట్లా ఆడాలి అంటే సేమ్ ఇద్దరిద్దరం ఫస్ట్ టీం అవుతాం. అలాగేసినో ఇలాగేసినో ఆడతాడు. లాస్ట్ ఎవడు ఫైనల్ విన్ అవుతాడో వానికి ఇది. కమా ఓడిపోతాడు. పులిమేక అందరు అప్పుడు అదే పులిమేకనే అబ్బా అదే ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక మ్యాచ్ ఆడతారు, మేమిద్దరం ఒక మ్యాచ్ ఆడతాం. రెండిద్దరు గెలిచిన వాళ్ళు ఒక మ్యాచ్ ఆడతారు. ఫైనల్ విన్నర్ కి ఇది వచ్చేసి గెలిచిన వాళ్ళు ఇద్దరు మళ్ళీ ఒక మ్యాచ్ ఆడాలి. అర్థమైంది. మీ లెవెల్ గెలిచిన ఒకరు, మా లెవెల్ గెలిచిన ఒకరు. భయం అవుతుందా? పెట్టు. ఫస్ట్ పెట్టమనద్దు, ఫస్ట్ పెట్టాలి. ఇది అదే బెనిఫిట్. యా మా మ్యాచ్ లో వచ్చేసి నేను విన్ను. వీరే ఓడిగెత్తారో వాళ్ళంతా ఆడుతాను నేను. జింగిడి వీగిందే వీగిందే. అట్లా అర్థం కాదు. అర్థం కాలేరా? అయిపోయింది అంతే. జింగిడి అక్కడ పెడితే అయిపోతుంది కదా 3. ఎవరు ఆట వాడు మర్చిపెట్టినాడు కూడా వీడు ఇంకోది కొట్టిండు. నేను లాగేసిన వాడిని ఇక మధ్యలో తర్వాత గోకులు కదా అయిపోయింది. ఇక కథం గిరిగిడ పెడతావు వాడు గిడ పెడతాడు. కథం వీళ్ళ రౌండ్ లో వచ్చేసి కూరగాడు మంచిగా 2 స్టెప్పులని ఆగండి. వాడు అయితే ఫస్ట్ పెట్టినప్పుడే వేడు. ఈ గేమ్లు ఎట్లా అంటే మనం ఏం చేయాలని ఆలోచించడానికంటే పక్కడు కవర్ కోసమే చచ్చిపోతుండు. నువ్వు ఇన్నా సరే కవర్ కావాలి ఇంక. టీమ్సనా చిన్న టాస్క్ అయితే వేయబోతున్నా. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట. అదేంటిది అంటే మేము నలుగురం ఉన్నాం కదా. ఒక్కొక్కడు నోరు తెరవకుండా సినిమా పేరు ప్లస్ ఒక పాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం తేజగా ఉన్నాడు. వాని మైండ్లో ఒక సినిమా పేరు ఒక పాట అనుకుంటాడు. అది మాకు బయటికి చెప్తాను అంటే చెప్పదు, ఇట్లా సగేయాలి. ఇప్పుడు ఒకవేళ సాంగ్ ఉందనుకోండి ఇట్లా వాడితే మేము ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైనా సినిమా పేరు ఉందనుకోండి ఒకవేళ మేము గెస్ చేయలేదు అనుకోండి నేనే వేస్తాం. మళ్ళా నువ్వు వాళ్ళ కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తావు కావాలని చేయదట. సో ఇప్పుడైతే గేమ్ అయితే ఆడబోతున్నాం. కమాన్ ఫస్ట్ తేజ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. వారికి సినిమా నాలెడ్జ్ బాగుంటుంది. మొన్ననే వేయచ్చు డార్లింగ్. కమాన్ చెప్పు. డార్లింగ్ అంటాడు మన బాహుబలి చెప్పినాం ఆల్రెడీ. అదే అంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్ కోసం బాహుబలి అని ఇట్లా పెట్టినాం అన్నట్టు. మరి అదే అంటున్నాడు మళ్ళా. కమాన్ నేను ఒక సినిమా పేరు అయితే అనుకున్నా. బుజ్జి
సలార్ గిదేంద్ర బండి లేపిండు అదే సినిమా పేరు బండి లేపిండా సినిమా పేరు తగ్గట్టు యాక్టింగ్ చేయాలి నువ్వు దాంట్లో ఉన్నది కాదు సలార్ కావచ్చు. లాస్ట్ పులిసారు ఒకటి ఫుటేజ్ కాదు ఇప్పుడు బాహుబలి అంటే ఇట్లా అంటే నీకు అర్థమైపోతుంది నేను చెప్తా చెప్పాలా ఆడు ఏమంటాడు అంటాడు వాడు సీన్ చెప్తుండు అలా అదే అదే మన ఇప్పుడు సపోజ్ ప్రభాస్ ఉండు అనుకో అలా బండి నడిపేది ఊ అంటాడు అలా మగడిరా రామ్ చరణ్ లేపుతాడు ఇదేంది ఏంది ఇది అల్లూరు సీతారామరాజు కాదు బాహుబలి సినిమాలో అనుష్క ఇట్లా బాణం విడిచిండు అదేనా సినిమా మరి ఇదైతే బాణమే కదా రుద్రవదేవి బాణం కాదా బాణం కూడా కాదంటే కాడు సినిమా పేరు చెప్పు ఇట్లా అంటే బాణం కాదా ఇది బాణమే కదా జింగిడి అని చెప్పరాదు మేము చెప్పిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఆ తర్వాత లాస్ట్ చెప్తాడు పాడు ఫస్ట్ ఒక పాట పాడదా ఏమో ఏంటదేమో అది చెప్తా మళ్ళా ఎన్టీఆర్ సినిమా అది యమ దొంగ సినిమాలో సాంగ్ ఇది అది చెప్తావు మళ్ళీ సేపు ఇది మీద ఆకాశంలో వాడతారు ఇది కూతురు అది కదా అర్ధగంట నేను ఆకాశంలో డైరెక్ట్ పాడైపోతాం సినిమా పేరు చెప్పాలి ఇప్పుడు సాంగ్ సినిమా పేరు ఒకటి అనుకున్నా ఎట్లా ఎదురు చూపులు ఆడుకుండు గిట్ట గిట్ల చూసి గిట్ట అంటే రా ఫస్ట్ అదే సినిమా పేరు చెప్తున్నా ఇదే చెప్పచ్చు మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఓకే నువ్వు పాతకాల సినిమా పెట్టకు చెప్పు అదే సెల్యూట్ అంతే శ్రీకాంత్ మూవీ కదా అల్లు అర్జున్ కాదు అల్లు అర్జున్ రవితేజ్ సెల్యూట్ కొట్టా సెల్యూట్ అంటారు అంతే ఎవరిరా ఆయనది కావచ్చు పాత హీరో ఆయన పేరు ఏం పేరు శ్రీహరిది జింగిడి కాదు సినిమా నాగలేదు విశాల్ది విశాల్ మార్ట్ తమిళ హీరో హీరో అనుష్ అదే పాటనా ఏ నువ్వు వెనక నవ్వక రాలి కొత్త మంచిది చలో కమాన్ రెడీ ఫస్ట్ పాట పాడతా ఇదే చెప్పాలి మంచిగా ఫస్ట్ పాట పాడతా చెప్పకపోతే కొట్టుడే కాకపోతే ఫస్ట్ పాట పాడు అరే ఓలమ్మి కాదు ఓరయ్యో కాదు 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 ఓరయ్యో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందులో ఉన్నాం దీని గురించి ఉంటది పాట గదిరా జింగిడి మళ్ళా వాడరా ఇదే బాయిలోనే ఇప్పుడు దీనికి కొంచెం ఉంటది ఇదే పెద్దగా ఉంటే పెద్ద బాయి చక్కగా ఉంటే సక్కబాయి నీళ్ళ చెప్పురా సక్కబాయిలో నీళ్ళు కాదు నువ్వు పాడవాడు మొన్న ఐడెన్సీలో ఎడదాక్కుడు ఇక చెట్లలో దాన్ని ఏమంటారు దాన్ని దాన్ని వాగు అది పెద్దగా ఉంటే పెద్ద వాగు మల్లెల వాన ఐదు ఛాన్సులు అయిపోయినాయి
నిండు గోదావరి కరెక్ట్ గా పద్ధతి కాదు ఇది. సినిమా పేరు గుర్తుగా ఐడెంటికల్ ఉండాలి. సినిమా పేరు ఇట్లా అన్నారు ఎట్లా చూపిస్తా. డిజెటిల్లు చిన్నది చెవులు, చిన్నది పెద్దది సౌండ్ సౌండ్ డీజే హోమ్ థియేటర్ సినిమా దాని పేరు చెప్పుర్రే. ఇది ఏంద్రా అది జింగ ఏందో చెప్పరా రోబో చెప్తే కదా దీంతో చెప్పిరా సుత్తా ఇది కూడా ఇది ఇస్తారు వీళ్ళకి సీరియల్ తెలియదు దాని గురించి. నన్నే కొడతారు నన్నే కొడతారు. అర్థమయ్యే చెప్పు. నేనైతే ఒక సినిమా పేరు అనుకున్నా, చెప్తా గుర్తుంటారు. కాంతారాజు ఇది ఇది టూ కాదురా కాంతారా టూ అని చెప్పలే ఇట్లా గుర్తుపెట్టారులే. కాంతారా కాంతారా అన్ని కాదే గుర్తుపెట్టారు. తప్పు చెప్పినాడు నువ్వు ఇట్లా ఇట్లా అంటే టూ అని చెప్పాలా? కాంతారా టూ అడుగుతాడు వాడు. నీది అయిపోయింది నీది. మా సేఫ్. అరే 10 లెక్క పెట్టరా. పాట పాట రెండు రావాలి. పాట రావాలి కొట్టడొద్దు విని పాట పాడతా. ఇది ఉండ ఇట్లా అలా ఎత్తేద్దాం. ఫస్ట్ పాట ఫస్ట్ పాట అది పాడు. గట్టిగా వాడరా గిట్టు కెమెరాకి. కాదు వాడు ఎట్లా ఆడుతుండవు. కమాన్ కమాన్. ఏంద్రా ఎక్కడరా 10 లెక్కడరా. మరి అంతే నువ్వు అదంటే చేస్తావు మళ్ళా. 7 యాడ్ చేస్తా. వరకు వీక్తున్నావు. మేము కొడతాం అల్లే. పాటలు లేదన్నా నాకు. అది రోజ్ రోజ్ కాదు మళ్ళీ 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 ఇది రాని రోజు. తప్పు చెప్పినవుదా. అదేంది మరి ఎత్తరుగా అది కాదట. అదే అదేనారా అదేనా అదే కరెక్టేనారా. నిన్ను కొట్టాలి. కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుంటున్నాం. ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ప్రతి క్యాంపింగ్ లో కానీ ఇంకెల్లో అయినా ఇదే మళ్ళీ ఇక కంటిన్యూ చేద్దాం. సైకిల్ వీళ్ళకనే ఇద్దరు మునుగురు పొద్దున అంటే దుంకు దుంకని అయిపోయి దుంకినాం. ఎట్లుందే మంచిగా దాదా ఈడ ఓడతావా దాదా గట్టే చూస్తున్నావు అప్పుడు. రాయే తాతో కామాడు తాతో
మునుగు సో ఫైనల్ గా మీరు చూసినట్టయితే చీకటి కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ లో మీరు చందమామ కూడా చూసిరు కావచ్చు. ఇప్పుడు ఈ మొత్తం ఏం కనబడకుండా అయ్యే లోపల ఏం చేద్దామంటే రైస్ అయితే వండుకుందాం. మొత్తం చీకటి అయిపోయిన తర్వాత ఈరోజు స్పెషల్ నేను చెప్పినా కదా చికెన్ అయితే కుక్ చేసుకుందాం. కూర ఎక్కిచ్చేసే రెడీ చీకటి అయిపోయే లోపల రైస్ అయిపోవాలి. అయిపోతుంది. ఫస్ట్ గ్యాస్ మంచిగా అడుగు ఖతం చేసే ఇక. Ever since you came into my life, it felt so good, it felt so right. You bring the sun on cloudy days, all the birds sing your praise. Do 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 do. It's your face, your laugh. ఏమైందిరా మూలకు భయపడుతున్నాడు. చక్క దాని మీద పడేవా ఎంత నాకేమో ఈత రాడా ఏం రాడా వీళ్ళేమో సాగు కొడుతుంది అప్పంచలి ఏమైందిరా మంచిగా ఎప్పుడు అమ్ములో అప్పా మస్తు పెద్ద ఉన్నది తేజ. ఏమైందిరా ఏం కాలే ఒకటేసారి వాన్సే తీసుకోవచ్చు కప్పని కప్పకు భయపడేదిరా. కప్ప దుంకద్దు కప్ప దుంకదా బల్లే అదేమన్నా కప్పకి ఏం కాదు. వెనక మొత్తానికి అయితే రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మొత్తం ఇట్లా కిచిడీ లెక్క అయిపోయింది అనమాట మెత్తగా. ఏం చేద్దాం అంటున్నాం అంటే మన దగ్గర ఇప్పుడు వచ్చేసి 1 kg చికెన్ అయితే ఉంది. చికెన్ వండుతాం. వండిన తర్వాత మొత్తం కర్రీ కుక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని మొత్తం తీసి రైస్లో వేసేద్దాం. చికెన్ అద్దనా చికెన్ పులావ్ ట్రై చేద్దాం వెరైటీగా. నువ్వు తినక రై మస్తు ఉంటుంది కావచ్చు. బర్రెతో వానికి అర్థమవుతుంది కలుతరా జింగిడిగా. కవర్ చేసుకున్నాం అనుకున్నాడు. సో రైస్ అయితే అయిపోయింది. ఇక నేనైతే చికెన్ అడుగుతున్నా. కూర 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 కోడి కూర అది ఊపు ఆనందం. Nothing ever stays the same. People come and people go. There's a few things that I know. It's how you rock, it's how you roll, it's how you love, it's how you grow. ఇప్పుడైతే చికెన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. అన్నం కొద్దిగా మెత్తగా అయిందని చెప్పేసి పులావ్ టైప్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం కదా. పులావ్ ఎట్లా చేస్తారో మాకు తెలియదు. డైరెక్ట్ కూరలకి వేసి అన్నంలో కలిపేస్తా అని చెప్పినా కదా, అదే విధంగా అయితే చేస్తున్నాం. వీడు ఒక్కడ తప్ప అందరూ ఓకే అంటారు. వీడు ఎందుకు వద్దంటుండే అర్థమవుతుంది. వాడు మంచిగా కడుపు నిందా తిందాం అనుకుంటాడు. ప్లాన్ చేసి పెద్దగా ప్లాన్ చేసినాడు. ఇలా కూడా వస్తాయి కదా, ముక్కలు వస్తాయి, రైస్ వస్తుంది. అట్లా మన బిస్కెట్ అయితే కాపోలే ఇట్లా బిస్కెటే చాయ్ పెట్టుకుందాం. కాదు బిస్కెట్ అయితే తినవారా మరిగా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం థర్డ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేద్దాం. ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టిన ఫస్ట్ కామెంట్ వచ్చేసి షరీఫ్ అయితే కామెంట్ చేసిండు. పాపం అన్న తేజాని చూస్తే అమాయకుల్లా ఉన్నాడు, కెమెరాలో ఉంచండి తీసేయకండి. నెక్స్ట్ వచ్చేసి బన్నీ ఎడిట్స్ అయితే ఉంది. ₹1 ఖర్చు చేయకుండా ఒక ఊరు నుండి మరొక ఊరికి లిఫ్ట్ అడుగుతూ ప్రయాణించండి, ఇలా వీడియోస్ చేయండి అన్నయ్య. లిఫ్ట్ ఇస్తారా మనకి? మన అలా డింపానికి ఒకరికి ఇస్తారు. ఎందుకంటే అలవాటు పోరం లెక్క ఉంటాడు కదా మనకి. ఎవరికి గాడిలో పెట్రోల్ ఎక్కువ అయిపోతుంది. అసలు పెట్రోల్ దొరుకుతుంది. మినిమం మన ఇప్పుడు మన ఉన్న దగ్గర నుంచి 5 కిలోమీటర్లు ఏమన్నా పెట్టుకుందాం ఇట్లా సరౌండింగ్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరి దగ్గర ఎవరు ఫస్ట్ కంప్లీట్ ఎత్తారో అట్లా 5 కాదు కానీ ఒక 50 అట్లా పెట్టుకుందాం. మరి 50 కిలోమీటర్లు లిఫ్ట్ ఇస్తారా? మీరు లిఫ్ట్ ఇవ్వగానే అయితే మీరు వీడియో తీసారు అనుకో భయపడతాడు. అట్లేమనుకుంటా చేద్దాం. అదే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన టాస్క్. సరే ట్రై చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి చింటూ బ్రో థింక్ బిగ్ అడ్వెంచర్ కావాలి బాగా. ఇంతకంటే పెద్ద అడ్వెంచర్ మీరు ఎక్కడ చూడలేరు కావచ్చు. బావిలో ఈ రాత్రి ఈ విధంగా చికెన్ వండుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకుంటూ మీకు ఆల్రెడీ అనిపిస్తుంది కావచ్చు. మీకు ఇది అడ్వెంచర్లాగా అనిపిస్తే లైక్ చేసేయండి. ఇంతకంటే బిగ్ కావాలంటే ఈ వాటర్ లెవెల్ కొద్దిగా పెరగనివ్వండి. ఇంకొకటి ప్లానింగ్ ఉంది. ఆ వీడియో తీసినప్పుడు కంపల్సరీ మీరు నన్ను తిడతారు. ఆ వీడియో వస్తుంది. అది ఎప్పుడు చెప్పినా అంటే నేను సిమెంట్లోనే వండుకున్నప్పుడు చెప్పిన. అది సిమెంట్లో నా మీద మొత్తం సిమెంట్ వేసి చూడండి అప్పుడు చెప్పిన. ఆ తర్వాత ఈ వాటర్ లెవెల్ పడిపోవడం వల్ల వీడియో ఆపేసినాం. ఇది ఇంకా కొద్దిగా 1 మీటర్ 2 మీటర్లు పెరిగిన తర్వాత వీడియో తీస్తాం. మీకు చాలా చూడడానికి అనిపిస్తుంది. డిఫరెంట్గా అది కూడా యూట్యూబ్లో లేనే లేదు. అది
ఈయన ఇట్లా ఇంకుడుగా మొదలు పెట్టినప్పటి నుంచి 4 సార్లు వేసినాడు. 4 ఎక్కువైనాయి. బతకనిత్తలేడు ఈ నీళ్ళ మళ్ళీ గబ్బు వాసన వస్తుందా? ఎన్ని రోజులు 3 రోజులు ఇది గట్టిగా ఈ నీళ్ళలో పడి చచ్చిపోయేటట్టున్నది ఇక. కొత్తగా తెంపి కిందేసాడు ఎందుకని చెప్పేసి తేజాని పెట్టిన. ఎట్లుందిరా ఉపకారం ఉందారా? ఉపకారం ఉందా? టేస్ట్ రావచ్చు కదా. ఏం రా వాళ్ళ దేశానికి ఏమి ఉపయోగం రా నీ వల్ల? అదే ఉపయోగం. బటర్ఫ్లై లైటింగ్ అయితే సెట్ అయిపోయింది. అవుట్ ఇన్ ద బార్డరా? అవుట్ ఆఫ్ ద గార్డెన్ డాన్సింగ్. ఇప్పుడైతే మన చికెన్ రెడీ అయింది, రైస్ రెడీ అయింది. ఇప్పుడు మనం చేయాల్సిన చికెన్ పులిహోరను అయితే వేసేద్దాం. ఇక ముందు రైస్ ఇట్లా పుల్లలు చేద్దాం. ఇట్లా ఇచ్చగొడదామా? ఇచ్చగొట్టు. అలా వేసినాక ఇది కొంచెము టేస్ట్ చూసినప్పుడు మస్తు అనిపించింది. ఎందుకో ఇది కడగబుద్ధి అయితే లేదు. దీంట్లోనే లాస్ట్ మనం మాడిక తక్కువ పెట్టుకున్నప్పుడు కలుపుకొని బుక్క పెట్టుకుంటాం చూసినా, ఆ రకంగానే అయితే ఇప్పుడు ఈ సూప్లా అట్లా 2-3 ముక్కలు వేసి కలుపుతున్నా. అదేంతో ఈ ముక్కలు అయితే వేసి కలుపుతుంది. ఇక చూద్దాం టేస్ట్ ఎట్లుంటుంది ఏం కథ అనేది. కుక్క కాడకత్తుంది వాసన. మేము ఈడ వండుకుంటే ఈడ వండుకుంది కుక్క వాసన ఆంచలు వస్తుంది కుక్క. అన్న పెట్టేసి ఫస్ట్ ఊకే నన్నే తాగిలే చెప్తున్నాను. చికెన్ పొలావ్ లెక్క ఏదో వేద్దాం అనుకున్నాం. ఇట్లా అయితే అయింది చికెన్ పులిహోర. చికెన్ పొలావి పొలావే కావచ్చు. ఎక్కడో టేస్ట్ అయితే మస్తు అయింది. మాకు ఇందులో ఉన్న ఎక్స్ట్రా సామాన్ అంతా మొత్తం బయటకి అయితే ఇచ్చేసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని వేసుకొని మంచిగా గరం ఈ బాయిలో ఇది తింటామంటే మజా వస్తుంది. అరే ఎట్ సైడ్ ముక్కలు ఎట్ సైడ్ రైస్ నాకే తెలియదు వేస్తాను. కలుపుడు అయితే మొత్తం కలిపిన. ఇటు కలపడొద్దు అనడానికి మొత్తం రైస్ అవడానికి చచ్చిపోతారు. ఇక ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ కథ. సౌత్ ఈస్ట్ నార్త్ పోతావా? When you promise me the world, oh, I hope you keep your word. Tell me more. What do you mean? Do you wanna be mine? అన్నం వెరైటీగా మెత్తగా అయ్యేసరికి ఇట్లా చేసుకున్నాం కదా, మస్తు ఉంది. పుల్లలు ఉంటున్నావు ఇట్లా సెట్ కాకపో సూప్ తోటి అన్నంతో మస్తు ఉంది టేస్ట్. సూపర్ ఉంది. నాకు చికెన్ పులావ్ కూడా మస్తు ఇష్టం. సేమ్ అదే టైప్లో ఉంది. ముక్క కూడా మంచిగా ఉరికింది, మంచిగా మెత్తగా మంచిగా ఉంది. మనము ఇంతకుముందు కోళ్ళ ఫామ్ క్యాంపింగ్ అప్పుడు ఏమో చేసినాం కదా, చికెన్ పులావ్ వేసినాం. ఆ రోజు గుర్తుందా? నువ్వే వేసినావు. అది వెజ్ పులావా? ఆ టైప్లో చేస్తే ఇంకా మంచిగా వస్తుండే కావచ్చు. ఇది కూడా మంచిగా ఉంది. అంటే చికెన్ కర్రీ కలుపుకొని తింటున్నట్టు లేదు ఇది. మనం నార్మల్గా చికెన్ తీసుకొని రైస్ వేసుకొని అలా కలుపుకొని తింటాం కదా, దాని టైప్ లేదు. కొద్దిగా వెరైటీ కొడుతుంది ఎంతైనా. ఏమైందిరా మళ్ళీ వేసినావా? మరి ఏం కాలే మన అవుతావు చూస్తున్నావు. ఏదేమైనా మంచిగా అన్న అయితే మంచిగా మిక్స్ చేసింది కదా, మంచిగా అన్నీ మంచిగా పట్టినాయి. అన్నంకి అది ఏమైనా పులుసు మంచిగా పట్టింది అన్నంకి. సోర్వా మంచిగా ఉంది. కొంచెం తోడు మస్తు గ్రేవీ. దాన్ని ఫస్ట్ తీసుకున్నాం సైడ్కి మనమే. I might want you, baby. This ain't another thing. Give me that time and night. Keep on doing your thing. My girl, baby. Work it so well. మొత్తానికి అయితే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పడుకోవడానికి అయితే బందోబస్తు చేసుకుంటున్నాం. అప్పటి నుంచి మెస్సీలో మొదటి చేసినాం కదా, మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది. ఈ గ్రీన్ మ్యాట్ ఒకసారి లావాటి అడిగి వేసేస్తే మొత్తం నీట్గా అవుతుంది. ఇట్రా మెల్ల కాదిరా తీసా
అట్నే పెట్టేసి you need? Just tell me, baby. Just tell me I need it. Feel you need it. ఏమైనా పండ్రా గట్ల చూస్తామేరా అడిగితే అప్పుడు పాము వచ్చింది పొద్దుగాల కళ్ళు మూసుకొని నిద్ర పడుతుంది అదే మంచిగా నిద్ర అటాచ్ బాత్రూమ్ విత్ గీజర్ బెడ్రూమ్ లో వండుకున్నట్టుగా వండుకో నాకు మంచిగా నిద్ర వస్తుంది వీళ్ళేమో మండనిత్తలేరు. పొద్దుగా వచ్చేసరికి పాము గిట్ల గిట్ల వచ్చి గిట్ల ఉండాలి ఏం చెప్తావా పాము కోసం అటే పోయింది చిన్నమ్మ వస్తుంది గిల్లకెళ్ళి పాము వస్తుందేమో భయమవుతుంది రాళ్ళకెళ్ళి ఏదేమైనా ఘోరంగా ఉంది. ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూపిస్తా మీకు. ఇగో లైట్ తీసేసిన తర్వాత అసలు మా పక్కన ఏముంది ఏం కథ అని చెప్పేసి కూడా కనబడతలేదు. అదే లైట్ పెడితే మీరు చూడొచ్చు. బాయ్ ఎంట్రీ రీ ఈ లైట్ పట్టుకోరా రెండు అలా పొక్కడాగో ఇవన్నా దొరికినాయి కూర ఇగో రెండా ఒకటి పెద్దదా అన్న పెద్దది అది వస్తుంది బయట కావు మెల్లగా వస్తుందా అయితే దగ్గర పోయి దీని మీకు ఎక్కింది అనుకో ఇది తెల్ల పొద్దున్న కనవల్లే ఇది వస్తుంది బయటకు వస్తుంది. ఎట్లా వస్తుంది చూడది ఇంతకు పిలిచినాక చందమామ రాగానే అందుకే వస్తుంది కావచ్చు. అన్న గడువు అనుకుందాంపా. అరే నువ్వు అనుకోకరా పొద్దున్న ఫుల్ గాలి పెడుతుంది, వర్షం వచ్చేటట్టుంది. చెట్ల ఆకులని పడుతున్నాయి. ఆకులు మాదో ముచ్చట చెట్టిరిలా పడితే ఎట్లా ఇన్నేళ్ళ కూడా పడండి ఇయ్యాలనే పడుతుందా? పుష్కులు అట్లే అదృష్టం అంట. అక్కడ కొడుతున్నారు ఇప్పుడు ఏంద్రా అప్పుడు ఆ గుంట వెళ్తుంది అన్న మొత్తం కాలిపి ఆకుల ఆయనకి నీళ్ళు తాగి పాము దుంకాలి. అరే చక్కగా రా ఇడి గుండ్రంగా దింపుతాడన్నా ఇంటికా లీలా దుంకినట్టుందిరా ఇది ఎక్కుతుందన్నా మళ్ళీ ఇటు దింపిండు గిర్రా దింపినాక వాంపింగ్ చేసుకుంటే ఉన్నది ఇక కథ. ఏమైందిరా పండుకోపోయినావు రే వాడు తిప్ప బేగ్ తీసాడు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. రేపు పొద్దుగాల కలుద్దాం ఉంటే. ఏం కాదు తీరా పండుకో. నేను ఉప్పుతున్నాడు మనం పండుకోరా మంచి నిద్ర పడుతుంది. ఏదో స్వింగ్ పెట్టి లెక్క ఆహా ఊపుతుందిరా. ఈ బొర్ర అసలు మెత్తలెక్క. ఇక రేపు పొద్దుగాల కలుస్తాం గాయస్. ఓకే బాయ్. అమ్మో ఈ బాయిలో వండుకుంటే ఏమో కానీ ఘోరంగా భయం అవుతుంది. అన్న వాళ్ళు అయితే ఇక చూడొచ్చు మంచిగా వండుకోరు ఆరామ్సే. వీళ్ళకైతే సోయలేదు. తేజగానికి ఈత రాగానే అటు సైడ్ సలాకల పక్క పూట వండబెట్టినాం. వాడైతే ఆరామ్సే వండుకుని వాతాను కూడా టెన్షన్ ఏం లేదు. పోతే ఇటు సైడ్ వచ్చిన ఏం అర్థమైతే లైటింగ్ లేదు అసలు. అమ్మో ఈ గోడ పక్క పొంటిగా వచ్చినాం. మళ్ళా ఒక పెద్ద సాలే పురుగు ఉంది మీరు చూడొచ్చు. అగో మొదలు పెద్దగా ఉంది, అది కరిచింది అనుకో ఏం లేదు. ఎట్లానే ఏం అర్థమైతే తెలియదు కానీ నిద్ర వస్తుంది కానీ భయం అవుతుంది. మీదికి ఆకులు అదొకటి పడినాకు అది. ఓ అల్వా తేజగాడు పెడతాడు ఇస్తాడు ఇచ్చి కదా అంటే నీళ్ళు పడుతున్నాయి కానీ ఎరా మంచిగా అన్నట్టున్నావుగా. మంచిగా అన్నా ఎటో అయినా గట్టి అయినా నేను ఎటుకెళ్ళు
కానీ ఇంటికి వెళ్తే ఎట్లనే మొత్తం రింగులు రింగులు అయినాయి కదా. మధ్యలో లేపిన ముక్కు పట్టిన ముక్కు దొరకబట్టిన మొత్తలేదు ఇక ఎడుతున్నాడు నాకు ఇలా ఉంటుంది ఎడుతుడు కదా. అటు ఇటు పెట్టి తెల్లారిపోయింది. బా నిద్ర పట్టింది కానీ ఓసారి మేలుకి వచ్చింది. మేలుకి వస్తుంది కానీ నిద్ర పట్టిన ఒక 5 నిమిషాలు మంచిగా కడకు నిద్ర పడుతుంది. అసలు పరిస్థితి ఏం చెప్పాలి ఇట్లా వండుకుంటాను బొంతలేదు. ఫస్ట్ బొంతలేనప్పుడేమో మంచిగానే అనిపించింది. ఇక తర్వాత దోమలు స్టార్ట్ అయినాక బొంత కప్పుకుంటాం. షోకాడికి వచ్చి కాదు నీ బొంత కూడా కప్పుకోలేను అట్నే యాప పుల్లలు అయితే వచ్చేసినాయి. ఈరోజు వచ్చేసి బ్రష్ పేస్ట్ కాకుండా యాప పుల్లలతో అయితే తోముతాం. వాడు దోమిండలో ఎవరికి యాప పుల్లతో తోమినారు. ఇవి పురుగు పట్టినట్టున్నాయి. అంత ఇవి ఫస్ట్ దులుపుకుందాం. పురుగులు రాన్ని మొత్తం ఆకంత కరగా. जश्ने रात बुलाए जश्ने रात बुलाए कुड़ियों मुंडियों मौज उड़ाओ कुड़ियों मुंडियों मौज उड़ाओ जश्ने रात बुलाए जश्ने रात बुलाए कुड़ियों मुंडियों मौज उड़ाओ कुड़ियों मुंडियों मौज उड़ाओ क्या चल रहा है यारों मस्ती के माहौल में दिल फेंक आशिक सारे इश्क की कतार में बंदियां भी ऊपर से लगती शाय वाय पर है द रियल डील. సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఒకసారి కామెంట్లు అయితే అవుతున్నా. ఇప్పుడు వచ్చేసి 4th టైం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రేణుక సూరిగేలా అయితే కామెంట్ చేశారు. రియల్లీ డే బై డే ఇంప్రూవింగ్ బ్రో అని కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి కుమార్ పొందుర్తి అయితే కామెంట్ చేసిండు. మళ్ళీ ఇంకో బ్లాస్ట్ వీడియో అన్న వీడియో చాలా బాగుంది అని చెప్పేసి కామెంట్ చేసిండు. ఆ మధ్యలో ఒకటికొకటి వీడియోలు పడ్డాయి. వెరైటీగా డిఫరెంట్ వీడియోలు పడ్డాయి. అప్పుడు భలే ఉండే. మనకు రీచ్ లేక కానీ నాకు తెలిసి ఒక్కొక్క వీడియో ఒక 5-6 లక్షలు పోయే వీడియో మేము తయారు చేసినాయి, మేము క్యాంపింగ్ చేసినాం. అన్ని వీడియోలు రీచ్ ఉన్న తర్వాత మళ్ళీ అన్ని లేస్తే లేదు చూడాలి తర్వాత. నెక్స్ట్ వచ్చేసి చిలుక ట్యూన్స్ అయితే కామెంట్ చేసారు. టైసన్ అండ్ కూరా డ్రెస్ సూపర్ కామెడీ వేరే లెవెల్ అడగారు. దొంగలు పట్టణంలోకి వెనకలేదుతాం పట్టుకో. పల్లి కొండేశ్వర్ కామెంట్ చేసిండు. యువర్ కంటెంట్ ఇట్లా పైకి పోతుంది యారో గ్రాఫ్. యువర్ లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కిందికి పోతుంది గ్రాఫ్. అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా ఆల్మోస్ట్ అర్థమైపోతుంది కంటెంట్ బాగుంటుంది కానీ వ్యూస్ వస్తలేవు అని చెప్పేసి మాకంటే ఎక్కువ మీరే బాధపడతారు. చాలామంది కామెంట్ చేస్తారు కంటెంట్ ఏమో బాగుంది వ్యూస్ తక్కువనే, కంటెంట్ ఏమో బాగుంది లైక్స్ తక్కువనే అని కూడా చాలామంది కామెంట్ చేస్తారు. టైం వస్తుంది మనకు కూడా, అప్పుడు వ్యూస్ పెరుగుతాయి ఆటోమేటిక్గా. నిన్నటి నుంచి ఇలా క్యాంపింగ్ చేస్తున్నాం, ఇలా అటా ఇటు తిరుగుతున్నాం, వండుకుంటున్నాం, అంతా మంచిగా ఉన్నాయి కదా. అసలు ఈ బావి ఎంత లోతుందో మీరు ఎవరు చూసారు కదా. ఈ వాటర్ అనేది ఇప్పుడు ఎంత హైట్ పెరిగినా మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాం. అరే రేపురా మేము బావిలో క్యాంపింగ్ చేస్తుంటే వానర సైన్యం అయితే దిగింది. ఆ భాగం అయితే వీళ్ళు బావిలో ఏం చేస్తారు అని చెప్పేసి మొత్తం అవి మాఫియా పోతుంది. ఎంత లోపల వేస్తావు నేను ఇరకాలే కూరాడు మునిగిదని ఇప్పించుకొని వస్తాడు. कुड़ियों मुंडियों मौज उड़ाओ ऐसी बातें करके तू मुझे हंसाती प्यार की भाषा तुझे पूरी नहीं आती तू है शर्नी अपने गलियों की मैं हूँ शहर ये तू समझ न पाती. ఇప్పుడు మనం కొలిచిన ఈ బావి లోతు 29 మీటర్స్ 97 ఫీట్స్ అయితే ఉంది. అంత హైట్ లో అయితే మనం ఉన్నాం అనమాట. దగ్గర 100 ఫీట్స్ అంటే ఇంకా ఎక్కువనే ఉంటుంది. ఆ రోజు మేము ఆల్రెడీ దిగినప్పుడు మీరు చూసారు కావచ్చు. చుట్టేసే ఇంకేం. ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్ అయితే చేస్తున్నాం, అడుక్కుపోయి మట్టి తీసుకురావాలి. ఎవరు లేకపోతే వాడు ఈ రోజు కూడా బాగానే ఉండాలి. సోలో తెచ్చినోడు వాళ్ళు వెళ్ళాలి. ఎవరు తేడో వాడు సోలో వెళ్ళని సర్వైవ్ కావాలి. నేను బయట తల్లాడతా వాడు వాళ్ళు లైఫ్ జాకెట్ వేసుకొని ఎన్నేళ్ళురా 10 నేను అడుగుతా క్వశ్చన్ అడుగుతా. 10 కొండు చెప్తా. 10 9 8 7 6 6 మేము ఎట్లా అన్నాము పడగ మళ్ళీ ఎడతావు అద్దనే ఆగు చెప్పని ఆగు చెప్పురా లెక్కలు రావండి చూడండి ద్వారా
11 ఏళ్ళు ఉంటాయి రా జింగిడిగా 11 ఏళ్ళు ఎట్లుంటాయి మీరేమైనా తాండ్రా అయితే ఏముండదు సార్ పక్క పెట్టి చదువు వాళ్ళకి చూపెడతా ఫస్ట్ చదువు తాండ్రా మామిడికాయ పక్క నుంచి చదువురా తాండ్రా తాత్తరా కట్టే మళ్ళీ తాళ దిగుతాడు నువ్వు చెప్పు చెప్పు నాకు సరురా గ్యాస్ సరురా ఇంగ్లీష్ నుండి తెలుగు ఉంది ఏదో ఒక ఆన్సర్. తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఇక 1992కి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి 1900 1992కు 1992 ఎన్ని సున్నాలు ఉంటాయి 1992 92 ఎన్ని సున్నాలు ఉంటాయి రెండు ఉంటాయి మరి ఆగు మరి అన్నాను మరి కదలబడుతున్నా క్యాచ్ తీసుకో అంతే గలీజా మూత మూత అరే మూత పట్టుకో ఇదే పట్టుకో ఇసేస్తున్నా అది వస్తలేదు ఆడు పోతున్నా లేదు పోడు 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 ఏమైంది ఉన్నావు కదా ఫస్ట్ టైం బాగాలేదు ఫస్ట్ టైం భయం పోతుందిరా మళ్ళీ లైఫ్ జాకెట్ నేను దుప్తా అరే నువ్వు పారంగా తేజగానికి అయితే భయం పోయింది అది లేపుతుంది అర్థమైపోయింది ఇప్పుడు వాంతి ఆడు దుంకనికి రెడీ ఉన్నాడు ఇంకా ఇంకా ఇట్లా 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 ఈయన కరెక్ట్ ఉంది కరెక్ట్ ఉంది దుంకురా నువ్వే దుంకురా వాడు దుంకుతా అని టాలెంట్ కమాన్ 1 2 3 గో అట్నే వెనక కాంచేసి పోరా దుంకుతున్నాడు జారు జారు అట్లే జారు అయిపోతుంది ఇంకా నేను దుంకుతా జారా అయిపోయా గంతే ఆగు ఫ్రీ ఉండు ఆగు భయపడక ఆగు ఆగు అట్లా ఆగు ఏం కాదు కాతాం అరే పామ్రా కొట్టుకుంటారా లేదు కానీ పాము దుంకు కానీ ఇంకని లోతు ఏమైనా వీకెండ్ దుప్ప ఒకటి ఎక్కరా 1 2 3 గో అయ్యో భయం భయం మళ్ళొచ్చిండు
రాలు